ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉన్న పోసాని కృష్ణమురళి ఆరోగ్యం సరిగా లేదని ఇప్పటికే వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. అయితే 2 రోజుల క్రితం పోలీసులు పోసానిని అరెస్ట్ చేయగా అప్పటి నుంచి ఆయన ఆరోగ్యం బాలేదని అంటున్నారు. ముందుగా వాంతులు విరోచనాలతో ఇబ్బంది పడ్డారు పోసాని. తాజాగా ఛాతీలో నొప్పి అంటూ చెప్పడంతో పోలీసులు వెంటనే ఆయన్ని హాస్పిటల్కి తరలించారు. వైద్య పరీక్షలు అన్నీ జరిగిన తర్వాత అసలు విషయానికి ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేదని, దీంతో పూనం ఈ విషయంపై ట్వీట్ చేసింది. పోసానికి సపోర్ట్గా మాట్లాడుతూ పోలీసులకి రిక్వెస్ట్ చేసింది. పోసాని కృష్ణమురళి ఆరోగ్య పరిస్థితిపై స్పందిస్తూ పూనం ట్వీట్ చేసింది. ఈ ట్వీట్లో పోసాని ఆరోగ్యం గురించి మాట్లాడడం మాత్రమే కాదు, ఏపీ రాజకీయాలపై కూడా ఆమె కామెంట్ చేసింది. ఏపీ రాజకీయాలు ఇతర రాష్ట్రాల కంటే దారుణంగా ఉన్నాయి. కొందరిపై బలహీనమైన కేసులు పెట్టి ప్రతీకారం తీర్చుకుంటున్నారు. పోసాని ఆరోగ్య సమస్యలు పరిగణలోకి తీసుకోవాలంటూ పూనం కౌర్ రిక్వెస్ట్ చేసింది. మామూలుగా పూనం కౌర్ ఎప్పుడు ఎవరికి సపోర్ట్ చేస్తుందో అర్థం కాదంటూ నెటిజన్లు కామెంట్ చేస్తారు. కానీ తన శత్రువుల్ని తనకెప్పుడు మిత్రులాగానే చూస్తుంది కాబట్టి పోసానికి సపోర్ట్గా నిలబడిందనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. పవన్ కళ్యాణ్పై, ఆయన భార్యపై, కుటుంబంపై చేసిన వ్యాఖ్యల వల్ల ముందుగా పోసాని కృష్ణమురళికి ఇబ్బందులు మొదలయ్యాయి. అనుచిత వ్యాఖ్యలు చేసిన కారణంగా ఆయనపై కేసులు నమోదయ్యాయి. ఆ కేసులో భాగంగా పోసానిని అన్నమయ్య జిల్లా పోలీసులు అరెస్ట్ చేశారు. 2 రోజుల క్రితం ఉన్నట్టుండి ఆయన నివాసం నుంచే పోసానిని అరెస్ట్ చేసి తీసుకెళ్లారు పోలీసులు. దీంతో ఒక్కసారిగా ఆయన మానసికంగా ఇబ్బందికి గురయ్యారని సమాచారం. అందుకే జైలుకు తరలిసిన సమయంలో ఆయనకు వాంతులు విరోచనాలు కూడా అయ్యాయట. దీంతో అప్పటి నుంచే పోసానికి చికిత్స మొదలైంది. వాంతులు విరోచనాలు తగ్గిన తర్వాతే పోసాని కృష్ణమురళిని ఛాతీలో నొప్పిగా పోలీసులకు చెప్పినట్టుగా తెలుస్తోంది. దీంతో వెంటనే దగ్గరలో ఉన్నటువంటి ప్రభుత్వ హాస్పిటల్కి ఆయన్ని తరలించారు పోలీసులు. అక్కడ పలు వైద్య పరీక్షలు నిర్వహించిన తర్వాత కడప రిమ్స్కి ఆయన తరలించారు. అక్కడ కూడా ఆయనకి పలు వైద్య పరీక్షలు జరిగాయని తెలుస్తోంది. వైద్య పరీక్షలు పూర్తయిన తర్వాత అసలు పోసానికి ఎలాంటి సమస్య లేదని వైద్యులు స్వయంగా వెల్లడించినట్టుగా పోలీసులు చెప్తున్నారు. దీంతో పోసానిని మళ్లీ జైలుకు తరలించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఇదే సమయంలో ఆయనకు నిజంగా ఆరోగ్య సమస్యలు ఉన్నాయన్నట్టుగా పూనం చేసిన ట్వీట్ ఇప్పుడు వైరల్ అవుతోంది.